నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ బిటూ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను చూపించబోతున్న స్పెషల్ ఏంటి అంటే మటన్ పాయా సూప్. దీన్ని మనం కాల షోర్వా అని కూడా అంటాము. మేక యొక్క కాళ్ళు అవన్నీ ఉంటాయి కదండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా తీసుకుంటాం అన్నమాట. వీటిని బాగా వాష్ చేసి పెట్టుకున్నాం మేమైతే. దీనికి ఒక 2 ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక కుక్కర్, మనం ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లోనే చేయాలండి. కుక్కర్లో పెట్టేసి ఆయిల్ వేసేసి 4 టేబుల్ స్పూన్స్ మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చన్ ఇవన్నీ వేసేసి మనం ఒక ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మనం ముందే వాష్ చేసి పెట్టుకున్న పీసులన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇలా చేయడం వల్ల మనకు ముక్కలు తొందరగా మగ్గుతాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. మీకు ఇంకోటి కూడా చూపించాలండి, బయటికి రండి ఒకసారి. గార్డెన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మా చెల్లివాళ్ళ ఇంటి దగ్గర పక్కన ప్లేస్లో కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ చుట్టూ చెట్లు ఉన్నాయి చూడండి, ఎంత బాగుంది అసలు ఆ ప్లేస్ అయితే. అక్కడికి వెళ్తే మనము సిటీకి దగ్గరలో ఉన్నట్టు అనిపించడండి, విలేజ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇది నియర్ బై, సిటీకి నియర్ బై ఉంటుంది. గేట్ బయట మీకు కూడా చూపిస్తాను. చిన్న మినీ గార్డెనే ఉందండి. ఈ గ్రీనరీలో పడితే మనం అసలు సంగతి మర్చిపోయామండి. మన కిచెన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ రండి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఈ విజిల్స్ పెట్టుకున్నాం కదా, 8 విజిల్స్ పెట్టిన తర్వాత ఒకసారి తీసి ఇలా పసుపు వేసి బాగా కలిపేసేయాలండి. మనం మిర్చితోనే చేస్తున్నాం కాబట్టి మిర్చి కూడా ఒక 8 అలా తీసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసేసి బాగా కలపాలి. జొన్న పిండి ఉంటుంది కదా, జొన్న పిండి కొద్దిగా మనం వాటర్లో తడిపేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి. మనకు సరిపడా గ్రేవీ పెట్టేసుకోండి, మీకు ఇంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారని చూసుకొని వేసేసి ఇంకొక 3 విజిల్స్ పెట్టేస్తే మన మటన్ పాయా సూప్ రెడీ అండి. చూడడానికి ఎంత యమ్మీగా ఉందో, తింటే కూడా టేస్ట్ అంతే బాగుంది. సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్.